అమలాపురంలో వైసీపీ నాయకులకు ప్రజలు షాక్ ఇస్తున్నారు. జిల్లా పేరు మార్పుపై నిలదీస్తున్నారు. జిల్లా మార్పు వివాదంలో జరిగిన అల్లర్లపై అక్రమ కేసులు బనాయించారంటూ వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. తొట్లపాలెం గ్రామంలో వైసీపీ ఎంపీని నిలదీశారు. ఈసారి అమలాపురంలో వైసీపీకి ఓటేసేదే లేదని తేల్చి చెబుతున్నారు. మంత్రి విశ్వరూప్తో పాటు ఆయన కొడుకు ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటున్నారు. నన్ను ఏనాడైనా కాపాడని అడిగారు పోనీ ఒకరి పేరు తీయించారు, నా పేరు తీయించబోరు, ఒకరి పేరు తీయించారు, ఒక్కరి పేరు తీయించారు. నేను ఎవరి కాళ్ళు పట్టుకోవచ్చు పడినాను, నేను పోయిన పర్లేదు, నాశనం అయిపోయిన పర్లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. మీ ఇంట్లో పడుకున్నా అన్ని చేశాను, అయినా సరే నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఏరా బస్సు నువ్వు ఎక్కడున్నా, ఏరా బస్సు నువ్వు ఎక్కడున్నా అడగండి నన్ను. మేము పార్టీ మారిపోయి మేము ఓటేయ్యం, వైసీపీకి అయితే ఓటేయను, నేను ఓటేయనండి. తీసుకెళ్ళిపోతున్నా మహానుభావుడు, ఆ మహానుభావుడు తెలంగాణ నాతో 4 మందికి నీకు సిగ్గాలి లేదా మన నీకు సిగ్గులేదు కాబట్టి సిగ్గులేదు కాబట్టి తీసుకున్నాను. అమలాపురంలో వైసీపీ నాయకులకు ప్రజలు షాక్ ఇస్తున్నారు. జిల్లా పేరు మార్పుపై నిలదీస్తున్నారు. జిల్లా మార్పు వివాదంలో జరిగిన అల్లర్లపై అక్రమ కేసులు బనాయించారంటూ వైసీపీ నాయకులను అడ్డుకున్నారు. తొట్లపాలెం గ్రామంలో వైసీపీ ఎంపీని నిలదీశారు. ఈసారి అమలాపురంలో వైసీపీకి ఓటేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మంత్రి విశ్వరూప్తో పాటు ఆయన కొడుకు ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. కొంత ఇబ్బందికర పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అల్లర్లు జరిగినటువంటి అంశంలో చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ తోట్లపాలెం ఇంటింటా ప్రచారంలో వైసీపీ నేతలకైతే చేదు అనుభవం అవడం జరిగింది. అమలాపురం వైసీపీ ఎంపీపీ కుడిపూడి భాగ్యలక్ష్మి ప్రచారానికి నిరసన తెగ తగిలింది. కోనసీమ అల్లర్ల ఘటనలో వైసీపీ కార్యకర్తనే నన్ను ఇరికించారంటూ అమలాపురం ఎంపీపీని అయితే బాధితులు నిలదీశారు. అక్రమంగా కేసులు ఇరికించి 4 నెలలు జైల్లో పెట్టినప్పుడు మీరంతా ఏమైపోయారంటూ కూడా బాధితులు కుటుంబం అయితే వైసీపీ నేతలను నిలదీయడం జరిగింది. ఇలా అమలాపురం ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వైసీపీ నేతలకు స్థానిక ఉన్నటువంటి ప్రజలు బాధితులు కొంత విమర్శిస్తూనే ఉన్నారు. వైసీపీకి మాత్రం ఈ దఫా ఓటేయమని చెప్పి బహిరంగంగానే వైసీపీ నేతల ముఖాల మీదే చెప్తూ ఉండడంతో కొంత వైసీపీ నేతలకు మింగిడి పడినటువంటి సబ్జెక్ట్ గా మారింది. ఓ పక్క కూటమి అభ్యర్థులు దూసుకుపోతూ ఉన్నారు. కూటమి నుంచి హైదరాబాద్ ఆనందరావు, అదే విధంగా ఎంపీ హరీష్ మాధురి ఇద్దరు కూడా బలంగా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో విశ్వరూప్ కు ఈ కోనసీమ అల్లర్ల ఘటన అనేది కొంత ఇబ్బందికరంగా మారినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడుతున్నటువంటి సందర్భంలో కొన్ని అల్లర్లు చెలరేగడం జరిగింది. ఆ క్రమంలో ప్రభుత్వం కొంతమంది మీద కేసులు పెట్టడం, అందులో వైఎస్ఆర్సీపీ సొంత కార్యకర్తల మీదే కేసులు పెట్టారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఈ ఎన్నికల సందర్భంగా అయితే మంత్రి విశ్వరూపును కొంత నిలదీస్తున్నటువంటి సందర్భం అయితే మనకు ఈ అమలాపురంలో కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరొక 4-5 రోజుల్లోనే ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. 13వ తారీఖున ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఇలాంటి తరుణంలో మంత్రి విశ్వరూప్తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలకు ఈ ప్రచారంలో ఈ అడుగడుగున అడ్డంకులు ఏ విధంగా మారబోతున్నాయి, ఫలితాలు ఏమైనా తారుమారయ్యే అవకాశం ఉందనేది మాత్రం రిజల్ట్ రోజులో చూడాల్సి ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ గణేష్.